So in this class we are conducting an experiment to identify the pH value of the different chemicals such as acids or bases, some of neutrals also there. So we have some chemicals: acetic acid, sulfuric acid, sodium hydroxide, potassium hydroxide. It is very old chemical. So try to test the pH value of the potassium hydroxide. We know very well potassium hydroxide is a base, and we are well known the base values of base pH values from 8 to 14. 8 to 14 base pH values. So here hydrogen peroxide and hydrochloric acid, ammonia solution, nitric acid. So a unknown chemical is there. It is a old chemical in our laboratory. We don't know is it acid or base, but we can test by pH indicator whether it is acid or base, how much of pH value, what is the pH of the this chemical, and we can find the is it strong or weak. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ కూడా తెలుసుకోవచ్చు. సరే, ఒక్కొక్కటిగా మనం టెస్ట్ చేస్తూ ఏం చేస్తాము, యూనివర్సల్ pH ఇండికేటర్ ఉంది ఇక్కడ. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ pH ఇండికేటర్. సో ఈ కలర్స్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి ఏం చెప్పుకోవాలి, దీని ఎసిడిటీ pH ఎసిడిటీ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I take and test tube. In this test tube I introduce some few drops of acetic acid. We are studying acetic acid is a weak acid. So weak acid pH values also we know that weak acid pH values enta. సో ఈ డ్రాపర్ ఇక నేను మళ్ళీ యూజ్ చేయను. వీక్ యాసిడ్ pH వాల్యూస్ ఎంత, ఇక్కడ ఒక మనం టెస్ట్ చేద్దాము. ఏం టెస్ట్ చేద్దామంటే డైరెక్ట్గా నేనేం తీసుకున్నాను, ఇక్కడ ఏం తీసుకున్నాను, డైల్యూటెడ్ తీసుకోలేదు. డైల్యూటెడ్ తీసుకోకుండా డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నదే తీసుకున్నాను. కాన్సన్ట్రేటెడ్గా ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్ని ఇంకో టెస్ట్ ట్యూబ్లో కూడా కలెక్ట్ చేసుకున్నాను. కాన్సన్ట్రేటెడ్ ఎసిటిక్ యాసిడ్ pH వాల్యూ టెస్ట్ చేద్దాము. దీని pH ఎంత ఉందో ఐడెంటిఫై చేశాక జస్ట్ ఏం లేదు, pH టెస్ట్ చేయాలంటే జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ యూనివర్సల్ pH ఇండికేటర్ దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. నౌ ద కలర్ ఆఫ్ ది ఎసిటిక్ యాసిడ్ ఈజ్ రెడ్. సో ఈ కలర్ pH ఇంత ఉంటే ఎంత అనుకోవాలి, మరి ఏమనుకోవాలి? సో pH అఫ్కోర్స్ స్ట్రాంగ్ యాసిడ్ అనే అనుకోవాలి, కానీ ఒక పని చేద్దాం, దీన్ని డైల్యూటెడ్ చేసి చూద్దాం. ఎలా డైల్యూట్ చేస్తాం? వాటర్తో డైల్యూట్ చేశాను. మళ్ళీ pH యూనివర్సల్ pH ఇండికేటర్ వన్ డ్రాప్. ఏమేమి చూసారా? దీంట్లో ఎన్ని డ్రాప్స్ పోసా? వన్ డ్రాపే. దీంట్లో వన్ డ్రాప్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే దీన్ని
స్ట్రాంగ్ ఏమో pH ఎక్కువ వచ్చినట్టుగా అనిపించింది కదా. దీన్ని ఏం చేద్దామంటే ఈ డైల్యూటెడ్ ఎస్టిక్ యాసిడ్ని కొంచెం ఎక్కువ ఎస్టిక్ యాసిడ్ దీంట్లో యాడ్ చేద్దాము. ఏమైనా చేంజ్ వస్తుందంటారా? వచ్చిందా చేంజ్? ఏమైనా రాలేదు. డైల్యూటెడ్గా ఉన్నటువంటి ఎస్టిక్ యాసిడ్లో pH లెస్గా ఉంది. ఎంత ఉంటుంది దీని pH గెస్ చేయండి. ఎంత ఉంటుంది? స్ట్రాంగా? నో. సో వీక్ ఎస్టిక్ యాసిడ్గా వచ్చింది. ఈ దీంట్లో మరింత యాడ్ చేస్తే ఏమన్నా కలర్ చేంజ్ వస్తుందా? ఇంకొంచెం ఎస్టిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఏమైనా కలర్ చేంజ్ వస్తుందా? గెస్ చేయండి. వస్తుంది కావచ్చా? చూద్దాం. వచ్చిందా? ఏమొచ్చింది? ఇప్పుడు ఒకటి చెప్పండి. స్మాల్ డిఫరెన్స్ ఉందా? వెరీ స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇది ప్యూరే అంటే కాన్సన్ట్రేటెడే, బట్ ఇదేమో డైల్యూటెడ్. సో డైల్యూటెడ్లో ఉన్నప్పుడు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ pHలో డిఫరెన్స్ ఉంది. కానీ ఇంత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ తీసుకున్నా మనం జస్ట్ 1 డ్రాప్ తీసుకున్నాము. ఏంటి 1 డ్రాప్ తీసుకున్నాము? ఎస్టిక్ యాసిడ్ వెరీ లిటిల్ బిట్ తీసుకున్నాం. లిటిల్ బిట్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ తీసుకొని ఏం చేశాను? 1 డ్రాపు pH ఇండికేటర్, యూనివర్సల్ pH ఇండికేటర్ యాడ్ చేశాను. అప్పుడు ఏమనిపించింది మీకు? బాగా రెడ్గా అనిపించింది. యాక్చువల్గా ఆ రెడ్ అంతా pHదే. అర్థమైందా? కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. ఆ ఎక్కువ క్వాంటిటీ కూడా ఎలాంటిది? కాన్సన్ట్రేటెడ్గా ఉన్నది తీసుకున్నాం. బట్ ఎక్కువ ఎస్టిక్ యాసిడ్ యాడ్ చేసినంత మాత్రాన ఏమైనా కలర్లో ఇంక్రీజ్ ఏమైనా వచ్చిందా? బాగా రెడ్ అయిందా? కాలేదు. ఇంతకుముందు ఉన్న రెడ్ ఏంటిది మరి? pHది అది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మొత్తంగా ఎస్టిక్ యాసిడ్ వీక్ యాసిడా స్ట్రాంగ్ యాసిడా? వీక్ యాసిడ్. సో గెస్ చేయండి ఎంత pH ఉంటుంది? 3 అబోవ్నే ఉంటుంది. 4 అబౌట్ ఏమనుకోవచ్చు? 4 అన్నాము కాబట్టి ఇక దీన్ని మనం ఏమందాం? వీక్ యాసిడ్. సో మరికొన్ని టెస్ట్ చేద్దాం ఇక ఫాస్ట్గా. మరొక డ్రాపర్ యూజ్ చేస్తున్నాను. ఏంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ అనుకుంటున్నారా, వీక్ యాసిడ్ అనుకుంటున్నారా? స్ట్రాంగేనా? ఇది కొంచెం పక్క పెట్ట, కింద పెట్టేస్తా. యాక్చువల్గా మనము డైరెక్ట్గా ఉన్నటువంటి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ యూజ్ చేయొద్దు. డైల్యూటెడ్ చేసే యూజ్ చేయాలి. యాక్చువల్గా ఇది మొత్తము ఏమైందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఎలా ఉంటుందంటే కలర్లెస్గానే ఉంటుంది, బట్ ఒక కలర్లోకి వెళ్ళిపోయింది. బాగా ఓల్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది. ఎప్పటియో ఉన్నాయి దీంట్లో మన ల్యాబ్లో. సరే, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకొంచెం తీసుకుందామా? రైట్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ డైల్యూటెడ్ చేసి కూడా చూద్దామా మరి? డైల్యూటెడ్ చేస్తే ఏమైనా రిజల్ట్స్లో పెద్ద తేడా వస్తుందా? రావట్లేదు. అంటే స్ట్రాంగ్ మరి వీక్ అయిపోతుందా? పోనీ వీక్ స్ట్రాంగ్ అవుతుందా? నో, అలాంటిది ఏం కావట్లేదు. కాబట్టి డైల్యూటెడ్ చేసినా డైల్యూటెడ్ చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ pHలో రాదు. సో ఇక మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ కాన్సన్ట్రేటెడ్గా ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్నే యూనివర్సల్ pH ఇండికేటర్తో దీని pH ఎంతో టెస్ట్ చేద్దాం.
యాక్చువల్గా అయితే ఆల్రెడీ అది ఒక డార్క్ కలర్లో ఉంది కాబట్టి దాని కలర్లెస్గా ఉంటేనే ఏ విధంగా ఒక కలర్ దాని ఒరిజినల్ కలర్ ఏంటో ఎలాంటి కలర్లోకి చేంజ్ అయిందో అర్థమయ్యేది కదా. సరే, థిక్ కలరే వచ్చేసింది అవునా? అంటే రెడ్ లైట్గా ఉందా, రెడ్డిష్గానే ఉందా? రెడ్డిష్గానే ఉంది. ఇప్పుడు దీన్ని ఏమందాం మరి? స్ట్రాంగ్ అందామా, వీక్ అందామా? ఎస్, ఆఫ్ కోర్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. సో మనం యాక్చువల్గా డైల్యూటెడ్ చేసి యూజ్ చేయాలి, బట్ యూజ్ చేయట్లేదు. మరొక విషయం ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కలర్ చేంజ్ అయిపోయింది. దీనిది ఒరిజినల్గా లేదు, ఇది మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది సల్ఫ్యూరిక్ యాసిడ్, అందుకే ఇలా వస్తుంది. సో మరొకటి ఏం టెస్ట్ చేద్దాం, మొత్తంగా ఫస్ట్ ఒకటి యాసిడ్స్ అని టెస్ట్ చేసేద్దాం. ఇదేంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమనుకుంటున్నారు? స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా? ఏమంటారు? యాసిడా, బేసా? యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ నేమ్లోనే ఉంది. మరి ఇప్పుడు ఇది స్ట్రాంగా, వీకా? మన గ్యాస్ట్రిక్ యాసిడ్ అని ఇంకో నేమ్ ఉంది కదా దీనికి, ఏం పేరు? గ్యాస్ట్రిక్ యాసిడ్. మన డైజెషన్లో, మన స్టమక్లో డైజెషన్ చేయడానికి యూజ్ అయ్యే యాసిడ్ షర్ట్. సో అందుకే హెల్ప్గా ఉండాలి అనేది. పట్టు. సో ఈ యాసిడ్ కూడా యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్తో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్తో టెస్ట్ చేస్తున్నాను. స్ట్రాంగ్ యాసిడ్ అని గెస్. ఏమైపోయింది? పింక్ కలర్లోకి వచ్చింది. మరి ఇది ఏమందా? వీకా, స్ట్రాంగా? ఎస్టిక్ యాసిడ్ కంటే స్ట్రాంగా, వీకా? ఎస్టిక్ యాసిడ్ వీక్ యాసిడ్. సో pH 4, 5 అలా అనుకోవచ్చు. మరి ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమందాం? ఎస్టిక్ యాసిడ్ కంటే వీకా, స్ట్రాంగా? స్ట్రాంగ్ యాసిడ్. ఎంత వాల్యూ ఇస్తారు? 2, 3 ఆ వాల్యూ ఇవ్వచ్చు. pH వాల్యూ ఎంత ఇవ్వచ్చు? 2 or 3 మనము ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మరొక యాసిడ్తో టెస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇవన్నీ ఇంకేమున్నాయి మనకు? అమోనియా ఉంది, నైట్రిక్ యాసిడ్ ఉంది. నైట్రిక్ యాసిడ్ వెదర్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ వీక్ యాసిడ్? స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా? స్ట్రాంగే కావచ్చు. మనకు ల్యాబొరేటరీలో ఉండేటువంటి యాసిడ్స్లో వీక్ యాసిడ్గా ఉన్న ఒకే ఒక యాసిడ్, వీక్ యాసిడ్గా ఉన్న ఒకే ఒక యాసిడ్ ఎస్టిక్ యాసిడ్. నౌ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్ యాసిడ్. సో ద pH of HNO3 nearly 2 or 3, approximately value 2 or 3. So nitric acid is also strong acid. So remove it. Some bases are here. So what is the primary identification of bases? pHతోనే కాకుండా, pH ఇండికేటర్తోనే కాకుండా జనరల్గా బేసిస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? సోపీ టు టచ్. సోపీ టు టచ్ అంటే ఏంటి? సోపీ టు టచ్ అంటే ఏంటి? సబ్బును పట్టుకున్నప్పుడు ఎలా జారుతుందో, సబ్బు ఎలా జారుతుందో చేతులలో, అలానే బేసిస్ కూడా ఏమవుతాయి? జారుతుంటాయి. సో ఒకసారి బేస్ తీసుకో, చేయబట్టే కదా, ఈ బేస్ని టెస్ట్ చేద్దాము. ఇది సోడియం హైడ్రాక్సైడ్ బేస్ అనుకుంటున్నాం, డైరెక్ట్ బేస్ అనుకుంటున్నాను. మరి ఇది స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా, pHతో టెస్ట్ చేద్దాం. కానీ సోపీ టు టచ్ నేచర్ ఉందో లేదో రైట్ సబ్ రుదుకో.
ఏమన్నా సబ్బులాగా జారుతున్నట్టుగా అనిపిస్తుందా? ఊరికే అలా అంటున్నావా? జారుతుందా? ఏం జారుతుంది? ఏం జారుడుగా ఉంది? సోడియం హైడ్రాక్సైడ్ జారుడుగా ఉంది. కడుక్కో, తొందరగా వెళ్ళి కడుక్కో, కొద్దిసేపటికి మళ్ళీ మంట వస్తుంది లైట్గా. వాటర్. సో sodium hydroxide is a base. This is the primary identification. ప్రైమరీగా మనము జనరల్గానే ఏ లిట్మస్ పేపర్స్, పిహెచ్ పేపర్స్ లేకున్నా కూడా టెస్ట్ చేయొచ్చు. దేంతో? సోపీ టు టచ్ నేచర్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా చేయాలనుకుంటే ఇక్కడ ఎంత ఉన్నది రుద్దుకోండి తర్వాత. సో ఈ వాటర్ జనరల్ వాటరేనా? రైట్. దీంట్లో ఈ సోడియం హైడ్రాక్సైడ్ బేస్ని కలెక్ట్ చేద్దాము. స్పాచులా తీసుకున్నాను. స్పాచులా యాక్చువల్గా లోపల లిక్విడ్ ఫామ్లోనే ఉంది. పెల్లెట్స్ ఉండాలి, ఓల్డ్ అయిపోయింది. సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఉండాలి, కానీ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ కాస్త మాయిశ్చర్తో, ఎయిర్లో ఉన్న మాయిశ్చర్తో రియాక్ట్ అయిపోయి సోడియం హైడ్రాక్సైడ్ లిక్విడ్ ఫామ్ అయింది. చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా, గోళీలాగా ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ అంటాం, కానీ ఆ గోళీలన్నీ ఏమైపోయినాయి? లిక్విడ్ అయిపోయింది. ఎందుకు? అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్తో రియాక్ట్ అయిపోయి ఏమైంది? లిక్విడ్గా ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ లిక్విడ్ని వాటర్లో తీసుకున్నాను, డైలేటెడ్గా తీసుకున్నాను. ఇప్పుడు బేస్ అంటున్నాం. స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా? వీక్ బేసా? స్ట్రాంగ్ బేస్ కాదా? స్ట్రాంగ్ బేస్ అయితే ఏ కలరు, వీక్ బేస్ అయితే ఏ కలరు? రెడ్డా? థిక్కెస్ట్ గ్రీన్, బ్లూ మిక్స్ అయిపోయినట్టుగా ఉంటాయి కదా. మరి వీక్ బేస్ అయితే బ్లూ, లైట్ బ్లూలో ఉండిపోతాయి. రెడ్, ఆరెంజ్ కలర్స్ యాసిడ్స్కి రిలేటెడ్. గ్రీన్, లైట్ గ్రీన్, బ్లూ, థిక్కెస్ట్ బ్లూ, థిక్కెస్ట్ గ్రీన్, ఈ కలర్స్ వస్తున్నాయంటే బేసెస్. ఓకే. సో ఇప్పుడు ఇది ఏ కలర్ వస్తుందో టెస్ట్ చేద్దాము. ఏమైపోయింది చూసారా? ఏమైంది? ఏ కలర్ అంటారు? చూడండి, pH 11కు, pH 10కు 11కు. యాక్చువల్గా మన బుక్లో అయితే దీని pH 13 ఎబోవ్ ఉంది. అంటే ఏంటిది? స్ట్రాంగ్ బేస్. ఏంటిది? ఇప్పటిదాకా మీరు అనుకున్నారు, ఏమనుకున్నారంటే రెడ్ కలరు యూనివర్సల్ ఇండికేటర్ ఎత్తాడు, రెడ్ వస్తా అని. రెడ్కు రెడ్ రాకపోతే ఏమున్నది దీంట్లో? ఏదో పెద్ద, మరి రెడ్ పోతే రెడ్ వచ్చిందా? యాసిడ్స్కి వచ్చింది. అది రెడ్ పోసి సార్ రెడ్ వచ్చిందని, అది డైల్యూటెడ్ అయింది. అన్నీ ఇక్కడ మీకు చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ రెడ్ కలర్స్ జస్ట్ డైల్యూటెడ్గా అనిపించినాయి. రెడ్ కలర్ నీళ్ళలో పోతే కలర్ వెలిసిపోయినట్టుగా ఉన్నది. అంతేనా కాదా? సో మరి ఇక్కడ యూజ్ చేసింది రెడ్గా ఉంటే, మరి ఇక్కడ ఏమైంది చూసారా? పింక్ వచ్చింది. కలర్ డిఫరెన్స్ ఉందా లేదా? రైట్. సో మరి ఇక్కడైతే ఏమైపోయింది? మొత్తం వైలెట్లోకి వెళ్ళిపోయింది. సో స్ట్రాంగ్ బేస్గా మనము ఏం తీసుకుంటాము? సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్గా తీసుకుంటాము. సో ఒకసారి ఈ వాటర్, సోడియం హైడ్రాక్సైడ్ ఈ వాటర్ మరి సోపీ టు టచ్ ఉందా లేదా మీరు టెస్ట్ చేసుకుంటారా? ఎవరైనా టెస్ట్ చేసుకుంటారా? ఒకసారి చేతిలో పోసుకొని టెస్ట్ చేసుకొని కొంచెం బీకర్ కడుక్కొని వస్తావా? రైట్. నెక్స్ట్ మనకు పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది. పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా టెస్ట్ చేద్దాం. పొటాషియం హైడ్రాక్సైడ్ యాసిడా బేసా? పొటాషియం హైడ్రాక్సైడ్ యాసిడా బేసా? బేస్. స్ట్రాంగా వీకా? స్ట్రాంగా వీకా? రైట్. పొటాషియం హైడ్రాక్సైడ్ని కూడా టెస్ట్ చేస్తున్నాను, చూడండి. ఏమైపోయింది చూసారా? ఏ కలర్ వస్తుంది? ఏ కలర్ వస్తుంది? బ్లూ కలర్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఓల్డ్, వెరీ అవుట్డేటెడ్. అప్పుడు 10+ ఇయర్స్ ఏవో పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఇంత మరీ బెటర్ రిజల్ట్స్ ఏం రావట్లేదు. యాక్చువల్గా పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా స్ట్రాంగ్ యాసిడ్. బట్ ఏమైపోయిందంటే ఇది బ్లూ వస్తుంది. బ్లూ వస్తుందంటే ఇక్కడ ఏమనుకోవాలి మనం? బేస్. ఏ బేస్? వీక్ బేస్. బట్ యాక్చువల్గా పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా స్ట్రాంగ్ బేసే.
పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా స్ట్రాంగ్ బేస్. రైట్, నెక్స్ట్ మరొకటి టెస్ట్ చేద్దాం. ఏముంది? అమోనియా సొల్యూషన్ ఉంది. అమోనియా సొల్యూషన్ యాసిడా బేసా? అమోనియా సొల్యూషన్ యాసిడా బేసా? డైరెక్ట్గా ఎప్పుడు కూడా మనము చేయకూడదు. ఏం చేయకూడదు అంటే, వస్తుందా మీకు వేపర్ అంతా డిఫ్యూజ్ అవుతుందా? అమోనియా వేపర్ డిఫ్యూజ్ అవుతుందా? మనం చేసే ప్రాసెస్ రాంగ్. యాక్చువల్గా ఏంటి రాంగ్? ఇలా ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. డైరెక్ట్ బాటిల్స్లో ఉన్నటువంటి కెమికల్స్ని డైరెక్ట్ ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. ఎందుకు యూజ్ చేయొద్దు? ఇలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి కాబట్టి. అర్థమైందా? మరి ఏం చేయాలి? ఒక బీకర్లో కలెక్ట్ చేసుకొని డైల్యూటెడ్ చేసి ఆ డైల్యూటెడ్ కెమికల్స్ని యూజ్ చేయాలి. Now whether it is strong or weak, acid or base? Acid or base? Ammonia acid or base? So color చూసాక నేను చెప్తారా యాసిడ్ ఆ బేసా? స్ట్రాంగా వీకా? స్ట్రాంగ్. ఇంత బ్లూయిష్గా ఉంటే, ఈ బ్లూయిష్లో ఉంటే వీక్. ఓకే, బట్ వెరీ థిక్ బ్లూయిష్గా వెళ్ళిపోయింది అంటే ఏంటిది? స్ట్రాంగ్గానే ఉంది. యాక్చువల్గా మనం డైల్యూటెడ్ యూజ్ చేయాలి, యూజ్ చేయట్లేదు. రైట్, ఇంకా ఏమున్నాయి? హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏమనుకుంటున్నారు? యాసిడా బేసా? హైడ్రోజన్ పెరాక్సైడ్ యాసిడ్ ఆర్ బేస్? యాసిడా బేసా? సో ఏమైపోయింది? బేస్ రిజల్ట్స్ వచ్చాయి. ఏమొచ్చాయి? బేస్ రిజల్ట్స్ వచ్చాయి. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ ఎ బేస్. యాక్చువల్గా మనకు రిజల్ట్స్ రాంగ్ రిజల్ట్స్ వచ్చే ఛాయిస్ కూడా ఉంది. ఎలా? టెస్ట్ ట్యూబ్స్ సరిగా క్లీన్ చేసుకోకుండా ఓల్డ్ యూజ్డ్గా ఉన్నటువంటి కెమికల్స్ దీంట్లో అలాగే ఉండి సరిగా క్లీన్ చేయకపోతే, మీరు అబ్జర్వ్ చేశారా? నేను యూనివర్సల్ pH ఇండికేటర్ని ఈ టెస్ట్ ట్యూబ్ వాల్స్ మీద వేసిన రిజల్ట్ వస్తాను. దాంట్లో కలవక ముందే కూడా ఏమవుతుంది? మనకు రిజల్ట్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ వాల్స్కు ఇంతకుముందు ప్రీవియస్లో యూజ్ చేసిన కెమికల్ కొంచెం ఉన్నా ఏమవుతుంది? ఓల్డ్ రిజల్ట్ వస్తుంది. ఓల్డ్ రిజల్ట్ అంటే ప్రీవియస్గా యూజ్ చేసినటువంటి కెమికల్ ఏ నేచర్ ఉందో ఆ రిజల్ట్ వచ్చే ఛాయిస్ ఉంది. సో నెక్స్ట్ ఇక మనకు ఒక అన్నోన్ కెమికల్ ఉంది. ఇది యాసిడో బేసో లేదు, పేరు లేదు, ఏంటో గెస్ చేద్దాము. రిజల్ట్ని బట్టి చెప్పొచ్చా? మరి యాసిడా బేసా చెప్పుకోవచ్చా? చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే ఇదేంటో అస్సలు అర్థం కాని విధంగా ఉంది. ఏంటిది? వీకా స్ట్రాంగా? వీక్. వెరీ రెడ్డిష్గా ఉంటేనే స్ట్రాంగ్. ఆరెంజ్ ఎల్లో ఆ నేచర్లోకి వస్తుందంటే వీక్. సో ఒక వీక్ యాసిడ్ అది. సో పెద్ద అంత యూజ్ ఏమి మనకు ఉండదు, చాలా అవుట్డేటెడ్గా ఉంది. అసలు అది కెమికల్ లాగా లేదు. ఎలా ఉందంటే కొంచెం ఏదో వాటర్ని పాడైపోయిన వాటర్ని స్టోర్ చేసినట్టు. ఫైనల్గా ఒక టెస్ట్ చేద్దాం. ఏం టెస్ట్ చేద్దాము? వాటర్ ఉందా? మినరల్ వాటర్ ఉందా? రైట్, మినరల్ వాటర్ బాటిల్ బాబు. మినరల్ వాటరేనా? రైట్. మరి మినరల్ వాటర్ మన ఎసిడిక్గా ఉందా, బేసిక్గా ఉందా, లేదంటే ఎలా ఉంది కావచ్చు? న్యూట్రల్గా ఉంది కావచ్చా? సో గెస్ చేయండి, ఏ కలర్ వస్తుంది? గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ బ్లూ ఆర్ ఆరెంజ్? లైట్ గ్రీనా? pH 7 ఉన్న కలర్ వస్తుంది అంటున్నారా? సరే, మినరల్స్ ఉన్నాయి అంటున్నాడు కదా, మినరల్స్ ఉన్నాయి అన్నాడు కదా, ఏమందాం దీన్ని?
7 బిలో ఆర్ 7 అబోవ్? గెస్ చేయండి. 7 అబోవ్. 7 అబోవ్నే, 5 కాదు ఇది. నో నో నో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏమైంది? మనం అప్రాక్సిమేట్లీ వాల్యూనే చెప్పగలుగుతాం కానీ పర్ఫెక్ట్ వాల్యూ చెప్పలేం. పిహెచ్ ఇండికేటర్తో మనం చెప్పేది ఏంటిది? అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్లీ కాదు. సరే, మొత్తంగానైతే ఒక వీక్ బేస్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఏమని చెప్పొచ్చు? వీక్ బేస్గా చెప్పొచ్చు. అయితే న్యూట్రల్గా, ఎగ్జాక్ట్లీ న్యూట్రల్గా ఉన్న పిహెచ్ 7 ఉన్న వాటర్ కూడా మనం తాగొద్దు. అవునా? రైట్, ఇది మీకు తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది న్యూట్రల్గా లేదు కాబట్టి తాగొచ్చు అని మీరు అనుకోకండి. న్యూట్రల్గా లేదు, అబోవ్ 7 ఉంది, వీక్ బేస్గా ఉంది కాబట్టి 8 ఆ రేంజ్లో ఉంది కాబట్టి తాగొచ్చు అని కన్ఫర్మేషన్ కాదు. ఇంకేం టెస్ట్ చేసుకోవాలి? వాటర్ తాగే ముందు దానిలో ఉన్న టీడీఎస్ వాల్యూ చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? సో అది అన్నోన్ విషయం, ఇక్కడ అదర్ టాపిక్ అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం చేసింది ఏంటి? బై యూజింగ్ యూనివర్సల్ pH indicator, we are testing the acidic nature or basic nature, and we are testing the weak acid or strong acid, and we are testing the pH value of the some few chemicals. Okay, so this is our experiment. Okay, right.